అంటే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉంటే ఎట్లా ఉంటుంది అనడానికి ఎల్బీ నగర్ సజీవ సాక్ష్యం గుర్తుపెట్టుకోండి. ఆ లీడర్షిప్ ఉంటే ఆ గ్లామరు ఆ పరిచయం నేను చూశాను కదా, అసలు ఎట్లెట్లు వస్తారు. అందువల్ల రాజకీయ పార్టీ ఎదుగుదలకు గీటురాయి ఎన్ని చెప్పినప్పటికీ కూడా గెలుపే గీటురాయి. ఇవాళ ఎల్బీ నగర్లో 11 గెలవగలిగినాం మనం. ఇవాళ ఎమ్మెల్యే కూడా ఆ వాతావరణంలో కూడా మనం కొంత తక్కువ మెజార్టీతో ఓడిపోగలిగినాం. ఇవాళ ఎంపీ ఎన్నికల్లో 1,06,000 మెజార్టీని సాధించినామంటే తప్పకుండా ఇవాళ కింది స్థాయి నుంచి ఎన్నికల్లో గెలిస్తే పార్లమెంట్ దాకా కూడా పట్టు ఉంటుంది అనడానికి ఇవాళ సజీవ సాక్ష్యం ఎల్బీ నగర్. కాబట్టి రాబోయే కాలంలో ఇవాళ మా విశ్వేశ్వర గారు చెప్పినట్టుగా ఎల్బీ నగర్ ఎట్లుందో రేపు షేర్లింగపల్లి కూడా గట్టే ఉంటుంది, రేపు హైదరాబాద్ కూడా గట్టే ఉంటుంది. మేము ఒకటి అనుకుంటున్నాం ఈ మధ్యకాలంలో రేపటి జిహెచ్ఎంసీలో తప్పకుండా కీలక భూమిక పోషించేది నంబర్ 1 స్థానం అయితే ఈ మల్కాయిరి పార్లమెంటు, నంబర్ 2 ఇవాళ సికింద్రాబాద్ పార్లమెంటు, నంబర్ 3 ఇవాళ చేవెళ్ళ పార్లమెంట్ కింద వస్తుంది. ఎందుకంటే మెజార్టీ ఉన్నాం కాబట్టి ఓల్డ్ సిటీలో మనం ఎంత అది ఉన్నా ఇవాళ రేపు జిహెచ్ఎంసీ మీద ఎగిరే జెండా భారతీయ జనతా పార్టీ జెండా. దాన్ని ఆపగలిగే సత్తా లేదు. ఇంతకుముందు పెద్దలందరూ కూడా చెప్పిండ్రు, నేను కూడా 2 నిమిషాలు చెప్పి ముగిస్తా. రేవంత్ రెడ్డి గెలవలే, కేసీఆర్ ఓడగొట్టిన ప్రజలు. రేవంత్ రెడ్డి గెలవలే, కేసీఆర్ ఓడగొట్టింది. కానీ ఆయన ప్రజాక్షేత్రంలో పతనం కావడానికి 9.5-10 సంవత్సరాలు పడితే రేవంత్ రెడ్డి పతనం కావడానికి 9 నెలలు మాత్రమే పట్టింది, 10 నెలలు మాత్రమే పట్టింది. అందరు అనుకునే మాట ఇప్పుడు అందరు చెప్పిన మళ్ళీ నేను చెప్తున్నా, వాళ్ళని చూసినాం 10 ఏళ్ళు, వీళ్ళని చూసినాం, అంతకుముందు చూసినాం. కాంగ్రెస్ అంటేనే ఒక బోఫర్ స్కామ్, కాంగ్రెస్ అంటేనే ఒక కోల్ స్కామ్, కాంగ్రెస్ అంటేనే 2G స్కామ్, కాంగ్రెస్ అంటేనే సొంత మంత్రులే జైల్లోకి పోయినటువంటి చరిత్ర ఈ దేశంలో ఎక్కడ ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర మాత్రమే ఉంటుంది. గుర్తుపెట్టాలి. యూపీఏ సర్కార్ వాళ్ళ గురించి మనం చెప్పాల్సి వస్తుంది. నిన్న ఎక్కడో రాహుల్ గాంధీ గారు అనుకుంటా బీఆర్ పోయి అంటాడు మమ్మల్ని గెలిపించండి. ఏం గెలిపిస్తారు బిడ్డ? మిమ్మల్ని గెలిపిస్తే ఏం చేసావు తెలంగాణలో, గెలిపిస్తే ఏం చేస్తున్నావు హిమాచల్ ప్రదేశ్లో, గెలిపిస్తే ఏం చేస్తున్నావు కర్ణాటకలో. ఇవాళ ఇంతమంది కార్లో వస్తుంటే ఒక ఫోన్ కొట్టానా అంటుంది. ఎవరికి కొట్టాలి అంటే రామకృష్ణరావు కొట్టు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి అంటాడు. ఏంది అంటే రిటైర్డ్ అయ్యిండు, బిడ్డ పెళ్ళి ఉంది జూన్ మాసంలో, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తలేమన్నా నువ్వు చెప్తే నీ పాత సెక్రటరీ కదా ఇస్తలేమంటే 10 నెలలు గడిచిపోయింది ఇప్పటికి ఎంపీ అయ్యి ఒక్కనాడు కూడా ఫోన్ చేస్తలేడు. ఒకనాడు ఫోన్ చేసిన, ఎందుకంటే 10 సంవత్సరాలు ఆయన పనిచేసిండు. ఫైనాన్స్ సెక్రటరీ అంటే 10 సంవత్సరాలు ఆయన పనిచేసిండు. నేను ఫోన్ చేస్తానన్న మాట ఏంటంటే మా చేతుల్లో ఏమి లేస్తారని చెప్పిండు. అంటే రిటైర్మెంట్ వాళ్ళకు కూడా లంచం ఇస్తే తప్ప రిటైర్మెంట్ బెనిఫిట్ రానటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈ దేశ చరిత్రలో, ఈ రాష్ట్ర చరిత్రలో అది రేవంత్ రెడ్డి సర్కారు మాత్రమే దక్కింది. దీనికి కాదని నేను అంటుంటే పీసీ అధ్యక్షుడు చర్చ పెట్టుకుందాం దమ్ముంటే హ్యాబిట్ చౌరస్తాలో నీ గవర్నమెంట్ ఇవాళ ఏం చేస్తున్నదో, నువ్వు ఏమి హామీలు ఇచ్చినావో, ఏం మోసం చేస్తుందో నీకు దమ్ముంటే రా పెట్టుకుందాం. హ్యాబిట్ చౌరస్తాలో చర్చ పెట్టుకుందాం, లేకపోతే ఎల్బీ నగర్ చౌరస్తా అని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నీకు ముఖాలు ఉన్నాయి. నీకు ఇవాళ ఆర్టీసీ ఇవాళ సమ్మెకు నోటీస్ ఇచ్చి సమ్మెకు దిగింది. ఇవాళ ఏం చెప్పినావు, ఏం చేస్తున్నావు అనేది అవి కాదా? అనేకం ఉన్నాయి, చెప్పుకుంటా పోతే ఉడవదు. ఇవాళ ఆయన అన్న ఒక మాట ఎప్పుడు గుర్తొస్తుంది. నేను ఆనాడు ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చాను. రేవంత్ రెడ్డి గారు నిలబడి ఎప్పుడు 5 ఏళ్ళు పనిచేయలే ఎమ్మెల్యేగా, రేవంత్ రెడ్డి గారు నిలబడి 5 సంవత్సరాలు ఎంపీగా కూడా పనిచేయలేదు, ఎన్నడూ ఒక మంత్రిగా పనిచేసిన అనుభవం లేదు నీకు లేకపోవచ్చు అనుభవం. కానీ కాంగ్రెస్ పార్టీ దేశంలో 45 సంవత్సరాలు పాలించింది కదా, ఈ రాష్ట్రంలో పాలించింది కదా, ఇట్లాంటి హామీలు ఎవరిని అడిగిస్తున్నావు రేవంత్ రెడ్డి నుంచి అడిగినా అంటే అన్నాడు. కొంతమంది గుట్టిగా ద్వేషిస్తున్న మమ్మల్ని కడుపు కట్టుకొని పనిచేస్తే సంవత్సరానికి 40,000 కోట్ల రూపాయలు అదనంగా సాధించడం అనేది పెద్ద సమస్య కాదని చెప్పిన రేవంత్ రెడ్డి ఇవాళ ఏమైంది మరి 40,000 కోట్లు? ఏమైంది 40,000 కోట్లు? ఇవాళ కాంట్రాక్టర్లు ఫస్ట్ టైం
ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చిన్న చిన్న గ్రామాలలో సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, ఉప సర్పంచులుగా, చిన్న చిన్న కాంట్రాక్టర్లుగా, వార్డు మెంబర్గా పనిచేసిన వాళ్లకు 10 నుంచి 15% కమిషన్ లేకపోతే డబ్బులు రావట్లేదు. ఆ కమిషన్ కూడా ఇచ్చిన తర్వాత డబ్బులు రాకపోతే ఇవాళ సూసైడ్ చేసుకునే చరిత్ర కూడా ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. చాలా విషయాలు బయటికి రావట్లేదు. మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో కాంట్రాక్టర్లు డిప్యూటీ సీఎం యొక్క ఆఫీసు ముందు ఇవాళ ధర్నా చేసి మా బిల్లులు పే చేయాలనే పరిస్థితి ఎప్పుడైనా ఉందా? ఇవాళ సత్యాగ్రహం చేస్తామని చెప్పి హెచ్చరించే పరిస్థితి వచ్చింది. ఇక్కడ గిది నీ మొక్కలకి గిది నడుస్తూ ఉంది. కాబట్టి ఇవాళ ఏం చేసినా మళ్ళా కాంగ్రెస్ పార్టీ అతికే పరిస్థితి లేదు. దయచేసి నేను ఒక్కడే కోరుతున్నా, కార్యకర్తలుగా, నాయకులుగా రేపు తెలంగాణ వ్యాప్తంగా అందరు చెప్పినట్టుగానే ముమ్మాటికి 100% రేపు భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు.